హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఈరోజు మనం ఎంత టేస్టీగా ఉన్న వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకోవాలండి, టమాటా, క్యారెట్, ఆలూని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, కొంచెం కొత్తిమీర. దీనికోసం ముందులో కడాయిలో నూనె నెయ్యి ఏదైనా 2 స్పూన్లు వేసుకోండి. అందులోనే బిర్యానీ దినుసులు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే మనం పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అడుగంటిపోకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే మంచి ఫ్లేవర్ కలర్ వస్తుంది. ఇందులోనే మనం వాష్ చేసి కట్ చేసుకున్న ఆలు క్యారెట్ వేసుకోవాలి. ఆలు క్యారెట్ వేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. అప్పుడు ముక్కకు కొంచెం సాల్ట్ పట్టి టేస్టీగా ఉంటాయి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం నానబెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం 20 to 30% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో టమాటా యాడ్ చేయండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూసారా, టమాటా సాఫ్ట్ అయింది. ఆలు అనేది మనకి వెయిట్ మేనేజ్మెంట్కి బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకి వీక్గా ఉన్నప్పుడు, పిల్లలు వీక్గా ఉన్న అలాంటి వాళ్ళకి ఆలు ఎక్కువ పెడితే వాళ్ళు వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ముక్కలు 50% కుక్ అయ్యాక అందులో పెరుగు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes ఉడికించుకోండి, సరిపోతుంది. చూసారా, ముక్కలు పెరుగులో ఉడికినాయి. అప్పుడు టేస్ట్ ఇంకా ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. మా ఇంట్లో కొత్తిమీర చాలా తక్కువ, అన్ని వంటల్లో ఉండదండి. ఇలా బిర్యానీ, చికెన్ అలాంటి వాటిలోనే ఉంటుంది, ఎందుకంటే తినరు కాబట్టి. ముందుగా ఒక 1/2 hour సోక్ చేసుకున్న రైస్ కడిగి ఎసరు పోసుకొని నేను రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. అందుకే రైస్ కుక్కర్లో ఈ గ్లాస్తో రైస్ అండ్ 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఈ రైస్ కుక్కర్లో మనం ఉడికించుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ నేను మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేశానండి, కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు. నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మీరైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత రైస్ కుక్కర్ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకోండి. మధ్యలో ఒకసారి 1 or 2 times కలపండి. అప్పుడే ముక్కలన్నీ పైకి రాకుండా అంతా బాగా మిక్స్ అవుతుంది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో ఆర్ ఆలు కుర్మాతో సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే రైతాతోనే ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్